అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ దేశాలతో సఖ్యత, శాంతికి కృషి చేస్తానని ప్రచారం సమయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు కూడా. బైడెన్ రాకతో అమెరికా భారత్ బంధం మరింత బలపడనుందా? పరిపాలనా విధానంలో మార్పులు తెస్తామంటున్న ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? చైనా, పాకిస్తాన్ విషయంలో ఈయన వైఖరి ఎలా ఉండబోతోంది? గత పాలకులు నడిచిన దారిని ఈయన కూడా ఫాలో అవుతారా? గ్లోబ్ మీద ఏ మూమెంట్ జరిగినా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాత్ర పోషించే పెద్దన్న దేశానికి సంబంధించి 20 ఏళ్లలో గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అవి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. బైడెన్ క్యాబినెట్లో మనోళ్లు 20 మంది ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికా ఇండియా మైత్రి మరింత బలోపేతం కానుందా? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్. అగ్రరాజ్యానికి ఆయన అధిపతి అయితే మనకొచ్చే ప్రయోజనం ఏంటి? బైడెన్ రాకతో ఇండియా అమెరికా సంబంధాలు ఎలా మారబోతున్నాయి? పాక్, చైనా విషయంలో ట్రంప్ మెయింటైన్ చేసిన టెంపర్ను కొత్త అధ్యక్షుడు కంటిన్యూ చేస్తారా? ఇంతకీ బైడెన్ మనకెంత లాభం? బైడెన్ కొత్త అధ్యక్షుడైతే మనకొచ్చే లాభం ఏంటి? భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? పరిపాలనా విధానాన్నే మారుస్తానంటున్న బైడెన్ ప్రపంచ దేశాలతో ఎలాంటి వైఖరి చూపించబోతున్నారు? భారత్కు బైడెన్ అవసరమా? బైడెన్కు భారత్ అవసరమా? ఎన్నో అంచనాలు, మరెన్నో సవాళ్లు. ఎన్నికల నుంచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార ఘట్టం వరకు మొత్తం ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఎలా గెలిచారు, ఎలా వైట్ హౌస్లో అడుగుపెట్టారన్న విషయాలతో పోలిస్తే ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ఆసక్తే కనిపిస్తోంది ఇప్పుడు ప్రపంచంలో. ముఖ్యంగా ట్రంప్ ఉన్నప్పుడు దోస్తు మేరా దోస్త్ అన్నట్లుగా ఉండేవి భారత్తో సంబంధాలు. మరి బైడెన్ ఎలా ఉంటారు? ప్రపంచం శాంతి కోసం, దేశాల స్నేహం కోసం కష్టపడతాం, పని చేస్తామని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న బైడెన్ రక్షణ ఒప్పందాల నుంచి వ్యాపారాల వరకు ఇండియాతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు? గత 4 ప్రెసిడెంట్లతో కంపేర్ చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారన్న ఆసక్తి ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఇండియాతో మంచి మిత్రుడిలా ఉన్న ట్రంప్ అధికారం కోల్పోయి బైడెన్ వచ్చిన తర్వాత ఒక రకమైన ఆందోళన కనిపించింది మనోళ్లలో. అయితే ఆసియాలో ఇండియా బలం అమెరికాకు అవసరం. ఈ లెక్కన బైడెన్ కూడా మన దేశంతో మంచి సంబంధాలు కొనసాగించి తీరాలి కూడా. ఇండియాను మొదటి నుంచి అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తుంది చైనా, పాకిస్తానే. ఈ 2 దేశాల విషయంలో ట్రంప్ మొదటి నుంచి కాస్త కఠినంగానే ఉన్నారు. పాక్ టెర్రర్ యాక్టివిటీస్ను తీవ్రంగా తప్పుపడుతూ చాలాసార్లు సీరియస్ కామెంట్లు కూడా చేశారు. పాకిస్తాన్కు ఫైనాన్షియల్ ప్యాకేజీ కూడా ఆపేశారు. చైనా విషయంలోనూ అదే తీరుతో వ్యవహరించారు ట్రంప్. ట్రేడ్ వార్ చేసే స్థాయి వరకు వెళ్లారు. డ్రాగన్ కంట్రీపై అనేక ఆంక్షలు విధించారు. ఇండో చైనా బోర్డర్లో డ్రాగన్ కంట్రీ దూకుడుగా వ్యవహరించడం పైన ట్రంప్ సీరియస్ అయ్యారు. దురాక్రమణ ఆలోచన ధోరణి సరికాదని హెచ్చరించారు. బోర్డర్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో అమెరికా డిఫెన్స్, ఫారెన్ మినిస్టర్లు ఇండియా వచ్చి మిలిటరీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా ఫారెన్ డిఫెన్స్ పాలసీల్లో అమెరికా కలిసొచ్చింది. ఒక్క ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో తప్ప ట్రంప్ హయాంలో జరిగిన నష్టమేమీ లేదన్నది కొందరు అభిప్రాయం. అయితే ఇప్పుడు బైడెన్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా పాక్, చైనా విషయంలో ఆయన తీరు ఎలా ఉంటుందన్న దానిపైనే ఇండియా అమెరికా సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అమెరికాకు అధ్యక్షుడు మారినా ఇండియాతో ఆ దేశానికి ఉండే రిలేషన్స్లో ఏమాత్రం మార్పు ఉండబోదు. ముఖ్యంగా ట్రేడ్ పరంగా డ్రాగన్ కంట్రీని ఎప్పటికీ శత్రువుగానే చూస్తుంది అమెరికా. ప్రయోజనాల విషయంలో ఆ దేశంతో మాట్లాడి కొన్ని వాణిజ్య సమస్యలను బైడెన్ సెటిల్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ట్రంప్ తీసుకున్న సీరియస్ నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం మాత్రం లేదు. ఇక పాకిస్తాన్ విషయంలోనూ ప్రపంచంలోనే లీడింగ్ పవర్గా ఎదుగుతున్న ఇండియాను కాదని పక్కకు వెళ్లే ఛాన్స్ లేదు. ఎకానమీ సహా అనేక విషయాల్లో అమెరికాకు భారత్ అవసరం ఉంది. దీంతో పాక్ను కూడా బైడెన్ దగ్గరకు చేరదీసే అవకాశాలు ఉండవని రాజకీయ నిపుణులు అంటున్నారు. సో రాబోయే రోజుల్లో మనం జో బైడెన్ చేయబోయేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్తాడు. ఆయన పూర్వం నుంచి 45 సంవత్సరాలు వాషింగ్టన్ ఉన్నాడు కాబట్టి క్విక్గా నిర్ణయాలు తీసుకోవడం,
తర్వాత లాబీస్ అనేది వాషింగ్టన్లో పబ్లిక్ రిలేషన్ కంపెనీలు, లీగల్ కంపెనీలు పెద్ద పలుకుబడి ఉంటాయి. వాళ్ళు ఈ దేశాలే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓపెన్గా హైర్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది జో బైడెన్ మీద. డొనాల్డ్ ట్రంప్ అది పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం 2016లో ఎలక్షన్ నిలబడ్డాడు, రాష్ట్రపతి అవ్వాడు. వాషింగ్టన్ వచ్చేదే లేదు. 40-50 సంవత్సరాల్లో 1-2 సార్లు వచ్చేది. కాబట్టి ఆయన కొత్త విషయాలు కొత్తగా చూసేవాడు, కానీ పాత బలాలు, పాత లాబీస్కి మర్యాద ఇవ్వలేదు. జో బైడెన్ వాషింగ్టన్లో పాతుకుపోయిన మనిషి కాబట్టి. ఇక ఆర్థిక పరంగానూ బైడెన్ అధ్యక్షుడు కావడం ఇండియాకు మరింత మేలు చేసే విషయమే. ఐటీ, టెక్నాలజీ, ట్రేడ్ మరింత పెరుగుతుంది. ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. డాలర్ డ్రీమ్స్తో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువతకు వీసాలు ఈజీగా వస్తాయి. ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల విషయంలోనూ కొత్త అధ్యక్షుడు పాజిటివ్గా ఉన్నారు. ఇండియా నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు సడలించే ఛాన్స్ ఉంది. చైనాకు వ్యతిరేక పాలసీతో ఉండాలని మిత్రదేశాల నుంచి అగ్రరాజ్యానికి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏషియాలో చైనాను కంట్రోల్ చేయాలంటే భారత్ బలం అమెరికాకు అవసరం. వీసాల నుంచి రక్షణ, వాణిజ్య ఒప్పందాల వరకు ఎలా లెక్కలేసినా బైడెన్ అధ్యక్షుడు కావడం వల్ల మరింత లాభమే తప్ప నష్టం లేదన్నది విశ్లేషకుల అంచనా. బైడెన్ సరే, గత 20 ఏళ్లలో క్లింటన్ నుంచి ట్రంప్ వరకు అగ్రరాజ్యం అధ్యక్షులు తీసుకొచ్చిన కీలక మార్పులేంటి? ప్రభావితం చేసిన అంశాలేంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు భారత్ అమెరికా సంబంధాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? గత 4 అధ్యక్షులు తెచ్చిన మార్పులేంటి? భారత్ అమెరికా సంబంధాలను అవి ఎలా ప్రభావితం చేశాయి? రక్షణ, వాణిజ్య సంబంధాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలేంటి? ముఖ్యంగా మన తెలుగోళ్ల బలం అగ్రరాజ్యంలో పెరిగిందా? భారత్లో మొదటి నుంచి అమెరికా సత్సంబంధాలనే కొనసాగిస్తూ వస్తోంది. డ్రాగన్ కంట్రీ ఓవర్ యాక్షన్కు ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలంటే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోన్న భారత్ బలం అగ్రరాజ్యానికి అవసరం. అందుకే ఎవరు ఆ పీఠం ఎక్కినా భారత్తో బంధం బలోపేతానికి కృషి చేస్తుంటామని స్టేట్మెంట్ ఇస్తుంటారు ప్రతిసారి. అగ్రరాజ్యం అభివృద్ధిలోనూ మనోళ్ళది కీలక పాత్ర. అందుకే అదే రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఏ అధ్యక్షుడు వచ్చినా. ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా గత 20 ఏళ్లలో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. క్లింటన్ నుంచి ట్రంప్ వరకు 4 అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ఇండియాకు లాభదాయకమే అనిపించాయి. ఇరవై ఏళ్ల నుంచి ఎలా ఉన్నా గత 10 ఏళ్లలో మాత్రం ఇండియా అమెరికా సంబంధాలు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయంలో మరింత బలంగా కనిపించాయి. ఓవైపు రక్షణ రంగంలో ఒకరికొకరన్నట్లుగా సాయంగా ఉంటూనే వాణిజ్యపరంగానూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి 2 దేశాలు. వ్యాపార పరంగా భారత్కు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంటూనే మేజర్ ఇన్వెస్టర్గా కొనసాగుతోంది అమెరికా. ముఖ్యంగా గూడ్స్ ట్రేడ్కి సంబంధించి గత 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి కనిపించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులకు సంబంధించి అమెరికా టాప్లో నిలిచింది. 2016లో అమెరికా నుంచి దిగుమతులు 15.38%గా, అగ్రరాజ్యానికి 5.72%గా ఉంది. 2017కు వచ్చేసరికి దిగుమతులు 15.3, ఎగుమతులు 5.8%కి చేరాయి. 2018లో 15.77 దిగుమతులు, 5.72 ఎగుమతులు. 2019లో దిగుమతులు 15.88%, ఎగుమతులు 6.92%. 2020లో దిగుమతులు 16.94%, ఎగుమతులు 7.55%కి పెరిగాయి. ఈ లెక్కలు చాలు 2 దేశాల మధ్య వాణిజ్యపరంగా ఎలాంటి బంధం ఉంది అనడానికి. సర్వీసెస్ రంగానికి సంబంధించి అమెరికాతో బంధం బలపడుతోంది. మొత్తం సేవారంగ ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 14% బిజినెస్ అమెరికాకు చెందిన సంస్థలతో కొనసాగుతోంది. గత 3 ఏళ్ల లెక్కలు తీస్తే 2017లో $28.3 బిలియన్ ఎగుమతులు, $22 బిలియన్ దిగుమతులు ఉండగా 2018లో ఆ సంఖ్య 28.9, 23.2కు పెరిగింది. 2019లో $29.7 బిలియన్ ఎగుమతులు, $24.3 బిలియన్ దిగుమతులకు వ్యాపారం విలువ పెరిగింది. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ మన దేశానికి సంబంధించి 5వ స్థానంలో కొనసాగుతోంది అమెరికా. ఎఫ్డీఏలకు సంబంధించి మొత్తం పెట్టుబడుల విషయంలో 6.4% అమెరికా వాటా ఉంది. మొత్తం $30.4 బిలియన్ పెట్టుబడులుగా పెడుతోంది అగ్రరాజ్యం. మొదటి 4 స్థానాల్లో మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్, జపాన్ ఉన్నాయి.
ఇక వివిధ విభాగాలకు సంబంధించి భారతదేశానికి చెల్లింపుల విషయంలో అమెరికా 2వ స్థానంలో కొనసాగుతోంది. 2018 నుంచి దాదాపు $12.73 బిలియన్ చెల్లింపులు అగ్రరాజ్యం నుంచి ఇండియాకు లభించాయి. మొత్తం వాటాలో ఇది 16.2% ఉంది. ఇక ఎఫ్పిఐల విషయంలోనూ దాదాపు 3,298 రిజిస్టర్డ్ సంస్థల నుంచి ఇండియాకు పెట్టుబడులు లభిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించి ఇండియా అమెరికా మధ్య పురోగతి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కొత్త అధ్యక్షుడు బైడెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ డెసిషన్స్ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా పెంచి పోషిస్తాయన్న చర్చ రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే అమెరికాలో స్థిరపడుతోన్న భారతీయుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారి నంబర్ ఎక్కువగా కనిపిస్తోంది. 10 ఏళ్లకు ఇప్పటికే పోలిస్తే జనాల సంఖ్య భారీగా పెరిగింది. 2010కి ఇప్పటికే అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ల సంఖ్య దాదాపు 80% పెరిగింది. అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువ శాతం హిందీనే మాట్లాడుతున్నా వాళ్లతో కంపేర్ చేస్తే 10 ఏళ్లలో తెలుగు వారి సంఖ్య భారీగా పెరిగింది. 2010లో 6,09,000కు పైగా హిందీ మాట్లాడే వాళ్లు యుఎస్లో స్థిరపడగా 2018కి 8,74,000కు పెరిగారు. ఇక ఆ తర్వాత స్థానంలో గుజరాతీలు ఉండగా సంఖ్యాపరంగా తెలుగు వాళ్లు 3వ స్థానంలో కొనసాగుతున్నారు. 2010లో 2,23,000 మంది తెలుగు మాట్లాడేవాళ్లు అమెరికాలో ఉండగా 8 ఏళ్లకు దాదాపు 80% వృద్ధి కనిపించింది ఆ సంఖ్యలో. 2018 లెక్కల నాటికి 4 లక్షల మందికి పైగా తెలుగు మాట్లాడేవాళ్లు అమెరికాలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడులు, ఐటీ, ఫార్మా రంగాలతో పాటు కీలక వాణిజ్యపరమైన ఒప్పందాల్లో రెండు దేశాల మధ్య పురోగతి కనిపిస్తోంది. ఇక అటు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అగ్రరాజ్యంలో ముఖ్యంగా 5 విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, బోస్టన్ యూనివర్సిటీ, కొలంబియా విశ్వవిద్యాలయం, ఇలినాయిస్ యూనివర్సిటీల్లో ఎక్కువగా విదేశీ విద్యార్థులు చదువుకుంటుంటారు. ఇక అమెరికాలో చదువుతోన్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో 18% పైగా ఇండియన్ స్టూడెంట్సే. చైనాకు చెందిన 3,69,000 మంది విద్యార్థులు అమెరికాలో వివిధ యూనివర్సిటీల్లో చదువుతుండగా ఇండియాకు చెందిన 2,02,000 మందికి పైగా స్టూడెంట్స్ అగ్రరాజ్యంలో ఉన్నారు. టూరిజం విషయంలోనూ అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళు అక్కడికి వస్తూ పోతూనే ఉంటారు. ఒకప్పుడు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. గత ఏడాది 1.5 మిలియన్ అమెరికన్లు ఇండియాను సందర్శించగా ఇండియా మొత్తం పర్యాటకుల సంఖ్యలో వాళ్ల వాటా 13.83% పైనే. ఇండియా నుంచి దాదాపు 1.9 మిలియన్ల మంది అమెరికాకు వెళ్లగా అగ్రరాజ్యం పర్యాటకుల జాబితాలో ఈ వాటా 7.20%. ఇలా దశాబ్ద కాలంగా ఇండియా, అమెరికా మధ్య అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతున్నాయి. పురోగతి దిశగా రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయి. గత అధ్యక్షులు చూపించిన దారిలోనే బైడెన్ నడుస్తారా? పరిపాలనా విధానంలో కొత్త మార్పులు తీసుకువస్తానంటున్న ఆయన ఏం చేయబోతున్నారు? అసలు గత పాలకుల హయాంలో ఏం జరిగింది? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా మార్చాయి? గత 4 అధ్యక్షులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆ నిర్ణయాలు ప్రపంచ స్థితిగతులను ఎలా మార్చాయి? 20 ఏళ్లలో అమెరికా తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది అమెరికా. గ్లోబ్ మీద ఏ మూల ఎలాంటి సంఘటన జరిగినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అగ్రరాజ్యం హస్తం అందులో ఉంటుంది. నిజానికి అమెరికాలో అధికారం రిపబ్లికన్లదైనా డెమోక్రాట్లదైనా పరిపాలనా విధానాల్లో పెద్దగా మార్పులు ఉండవన్నది చాలా మంది అభిప్రాయం. అధికారంలో ఎవరున్నా నిర్ణయాలు కాస్త అటు ఇటుగా తీసుకుంటారేమో కానీ తమ సూపర్ పవర్ కాపాడుకునేందుకు ఏమాత్రం వెనకాడరు. పాలన ఎవరిదైనా అగ్రరాజ్యం ఫాలో అయ్యే విషయాలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఇక భారత్ విషయానికి వస్తే గత 20 ఏళ్లలో అమెరికాను పాలించిన 4 అధ్యక్షులు భారత్తో అనుకూల వైఖరి అవలంబించారని చెప్పొచ్చు. అయితే డెమోక్రట్ల కంటే రిపబ్లికన్లే ఇండియాకు ఎక్కువగా మద్దతుగా నిలిచారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్తో సంబంధాలు, మద్దతు సంగతి ఎలా ఉన్నా అమెరికా పాలనలో గత 20 ఏళ్లలో ఎన్నో కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. ట్విన్ టవర్స్ ఘటన నుంచి నిన్న మొన్నటి ఇమిగ్రేషన్ నిబంధన వరకు ఈ 2 దశాబ్దాలను చరిత్ర గుర్తుంచుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిల్ క్లింటన్ నుంచి 2001లో అధికార పీఠం దక్కించుకున్నారు జార్జ్ బుష్.
ఆయన అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రపంచం అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడి ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఓ రేంజ్లో భద్రతా సిబ్బంది, రక్షణ రంగం ఉంటుంది కదా, అమెరికాలోనూ ఇలాంటి దారుణాలు జరుగుతాయా అన్న అనుమానం సామాన్య జనాల్లోనూ వినిపించింది. ఈ ఒక్క ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకునేందుకు, మలుపులు తీసుకునేందుకు కారణంగా మారింది. అమెరికన్లను పీడకలలా వెంటాడే ఘటన 9/11 దాడులు. ఈ దాడులను తలుచుకుంటే ఇప్పటికీ అమెరికన్లు ఉలిక్కి పడతారు. ప్రపంచాన్ని వణికించిన ఉదంతం అది. ప్రయాణికులతో నిండి ఉన్న 2 విమానాలను హైజాక్ చేయడమే సంచలనంగా మారితే, వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఢీకొట్టడం, ట్విన్ టవర్స్ను కూల్చేయడం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఈ దాడుల వెనుకున్న కింగ్ పిన్ ఎంత పక్కాగా కుట్రను రచించాడో అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఈ ఘటన తర్వాత లాడెన్ కోసం అమెరికా వెంటాడింది, వేటాడి మరీ మట్టుబెట్టింది. ఇక ఆ తర్వాత ఇరాక్పై యుద్ధం అంటూ అమెరికా తీసుకున్న నిర్ణయం చరిత్ర ఎప్పుడు గుర్తుంచుకునే ప్రభావాన్ని చూపించింది. సద్దాం హుసేన్ టార్గెట్గా అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. కువైట్ మీద దాడి చేసి ఆక్రమించిన సద్దాం హుసేన్ యుద్ధం ముగింపు సమయంలో అంతర్జాతీయ నిబంధనలు ధిక్కరించాడు. దీంతో 2003లో జార్జ్ బుష్ నేతృత్వంలోని సంకీర్ణం ఇరాక్పై దాడి చేసి హుస్సేన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. సెక్యూరిటీ తీర్మానాల ఉల్లంఘనలు, ప్రజలపై చేసిన దారుణాలు, సామూహిక విధ్వంస ఆయుధాల తయారీ లాంటి కారణాలు చూపిస్తూ ఇరాక్ మీద దండయాత్రకు ఆ సమయంలో బుష్ సర్కార్ సిద్ధమైంది. ఇక ట్విన్ టవర్స్ దాడి ఘటన తర్వాత బిన్ లాడెన్ కోసం వేట ప్రారంభించిన అమెరికా అతను తలదాచుకున్నాడని భావించిన ఆఫ్ఘనిస్తాన్ను జల్లెడ పట్టింది. అల్ ఖైదా ట్రైనింగ్ సెంటర్లు లేకుండా చేయాలని టార్గెట్గా పెట్టుకున్న అమెరికా లాడెన్ని అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్లో దాక్కున్న లాడెన్ని ఒబామా హయాంలో 2011లో మట్టుబెట్టింది. దాదాపు 19 ఏళ్ల పాటు అమెరికా సైన్యం అక్కడే ఉంది. అక్కడ తుపాకీ పేలని రోజు ఉండదు. జనం రాకెట్ లాంచర్లు చేసే శబ్దాలకు అలవాటు పడిపోయారు. రోజుకు కనీసం 25 మంది అమాయకులు బలైపోయే ఆఫ్ఘన్లో ఇప్పుడు సైలెంట్ వాతావరణం ఏర్పడబోతోంది. 14 నెలల్లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లనుందని గత ఏడాది ఒప్పందానికి వచ్చారు. తాలిబాన్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సహకరిస్తున్నారు. వరుస ఘటనల తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంది. టెర్రరిజంపై పోరుకు సిద్ధమైంది. అన్ని దేశాలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తుందని తెలిసి పాక్కు నిధులు కూడా ఆపేయించింది. అమెరికా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పెట్రోలియం, బంగారం లాంటి ధరలు కొండెక్కి కూర్చోవడం వెనక యుద్ధాలకు అగ్రరాజ్యం కాలు దువ్వడం లాంటి ఘటనలు కూడా ఒక రకంగా కారణమయ్యాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన పాలనలో ఎన్నో కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు రాకపోవడంతో పాటు పలు నిర్ణయాల కారణంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. కరోనాను చైనా వైరస్ అన్న ట్రంప్ ఆ దేశంతో ట్రేడ్ వార్ కూడా ప్రకటించారు. డ్రాగన్ కంట్రీతో పాటు పాకిస్తాన్తో ఆయన వ్యవహరించిన విధానం, H1B వీసాలు, గ్రీన్ కార్డుల జారీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.